సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతాపూర్ గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు బలవంతాపూర్లో నిర్మించిన 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అనర్హులే ఉన్నటువంటి భూములు ఆస్తిపాస్తులు ఉన్నవారే అందులో అక్రమంగా చొరబడి 2 ఏళ్లుగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నెల 13 తారీఖులోగా వారిని ఖాళీ చేయించాలని గ్రామస్తులంతా చెప్పడం జరిగిందన్నారు. అధికారులు వెంటనే బలవంతాపూర్ గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి నిరుపేదలైన నిజమైన అర్హులను గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మండల తహసీల్దార్ ఎంపీడీఓలకు వినతి పత్రాలు అందజేశారు. బలవంతాపూర్ గ్రామస్తులు బొద్దు సత్తయ్య, పడిగ యాదయ్య, జంగిటి సత్యనారాయణ, జంగిటి యాదగిరి, రవీందర్, కొంగరి స్వామి, విద్యాసాగర్, ఎండి నజీర్, సిహెచ్ రమేష్, రెడ్డబోయిన బాను, చెప్ప్యాల యాదగిరి పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. మా గ్రామం బలవంతాపూర్, మండలం దుబ్బాక, జిల్లా సిద్దిపేట. మరి మా గ్రామంలో గత 10 సంవత్సరాల క్రితంలో డబల్ బెడ్రూమ్లు కట్టడం జరిగింది. ఒక 5 ఏళ్ళ దాకా డబుల్ బెడ్రూమ్లు కట్టిన తర్వాత ఖాళీగానే ఉండడం జరిగింది. 5 ఏళ్ళ తర్వాత వర్షాలు పడి కొన్ని అజ్జేసి ఎవలకు పంచకుండానే ఉన్నటువంటి రూమ్లల్లో ఎవరంతలా వాళ్ళే పోయి డబుల్ బెడ్రూమ్లో సుత్తడం జరిగింది. దాని ప్రకారంగా మేము పోలీసు వాళ్ళకు కూడా కాంప్లిమెంట్ చేసడం జరిగింది, ఎంఆర్ఓకి కూడా కాంప్లిమెంట్ చేసడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వెళ్ళగొట్టడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ యథావిధిగా ఎవరంతా వాళ్ళే పోయి వర్షం పడుతుంది మేము చచ్చిపోతామేమో అట్లా అంటే పోయి ఉన్నారు. ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళ ముందు నుంచి మేము కూడా చెప్పినాము అందరికీ. మరి ఆ ఉన్నటువంటి దాంట్లో ఒక్కరు కూడా అరువులు లేనటువంటి వాళ్ళే ఉన్నారు. ఒక్కలకు 4 ఎకరాలు 3 ఎకరాలు మరియు 2 ఎకరాల భూమి ఉన్నోళ్ళు బయట దుబ్బాకలలో ఊళ్ళను ఆడాయిడ ప్లాట్లు కొనుక్కొని కూడా సిద్ధంగా ఇప్పుడు అర్ధరాత్రి వెళ్ళగొట్టిన ఒక 2 గంటలల్లా ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకే దాన్ని ఇల్లు అన్నది వచ్చారు. కాబట్టి ఏమని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే మాకు శాంక్షన్ వస్తుందా అని చెప్తారు. మేము ఏం చెప్పినామంటే అందరికీ కాంప్లిమెంట్ కూడా చేశాము. బలవంతాపూర్ ఉన్నటువంటి ఇండ్లు ఇప్పటికైనా ఆ లిస్టు వచ్చినా లిస్టు రాకున్నా ఆ ఇళ్లకు అరువులనే ఉంచుదామని మా యొక్క ఆలోచన. ఒక్కొక్కరు గుడిసె వేసుకొని చిన్నగా రేకులు వేసుకొని ఉందామంటే మొన్నటి వర్షానికి కిందికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, మీదికెళ్ళి రేకుల నీళ్ళు పడతాయి. రాత్రి పొద్దుగా మొదలు పెడితే వాన సేపు పడుతుంది, అంతసేపు వాళ్ళు నిలబడి కూర్చుండి ఉండాలి. అట్లా ఒక 10-15 మంది ఉన్నారు. మరి అండ్లున్నోళ్ళు మాత్రము యథావిధిగా ఊళ్ళో ఇండ్లున్నాయి, ఇండ్లు విడిచిపెట్టచ్చాల నుండి మేము ఎట్లా పోతామనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి పై అధికారులు ఎవరైనా సహకరించి మాకు కావాలని చెప్తలేం. మేము బీద వాళ్ళు ఎవరైతే ఇల్లు లేదు, ఎవరికైతే తినడానికి తిండి లేదు, దున్నుకునే భూమి గుంటలు లేదు, అటువంటి వాళ్ళకే ఈ డబుల్ బెడ్రూమ్లు ఇప్పేయాలని మా యొక్క మనవి. మరి దీన్ని నా పేరు జంగిటి సత్యనారాయణ, మా గ్రామం బలవంతపూర్, మండలం దుబ్బాక, జిల్లా సిద్దిపేట. మరియు మా బలవంతపూర్ గ్రామంలో 20 డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం జరిగింది గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అది ఎవరికి పంచలేదు, పంచకుండానే అట్లనే ఉన్నాయి. ఉండగా ఇప్పుడు అరువులు కానటువంటి వారే పోయి డబుల్ బెడ్రూమ్లలో ఉండడం జరిగింది. కాకపోతే పూర్తిగా పేదలు, వాళ్లకు ఉండబోతే ఇల్లు లేదు, తినబోతే తిండికి లేదు, అట్లాంటి వాళ్ళేమో డబుల్ బెడ్రూమ్లకు పోలేదు. ఆర్థికంగా జాగలు భూములు డబ్బులు ఉన్న వాళ్ళే పోయి ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉన్నారు. ఒక 20 రూమ్లు ఉన్నాయి. అవి ఇక్కడ 10-12 మంది పేదలు పూర్తిగా ఏం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే అది కేటాయించి వాళ్ళకే ఇవ్వాలి తప్ప ఈ ఉన్న వాళ్ళను 13 తారీఖు నాడు మేము వెళ్ళిపోమని చెప్పినాము. ఆ ప్రకారంగా ఏ అధికారులైనా పై అధికారులు ఎవరైనా మాకు సహకరించాలి. వచ్చి గ్రామంలో గ్రామసభ పెట్టి ఆ గ్రామ సభలనే పేదలు ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు నిర్ణయించి వాళ్ళకు సర్టిఫికెట్లు మీరే జారీ చేయాలి. కాబట్టి మేము అందరం ఉంటాము, మేము చెప్తాము ఈ వ్యక్తికి ఇది లేదు, ఆ వ్యక్తికి అది లేదు, ఈ వ్యక్తికి ఇవ్వాలి అని గ్రామంలో నిర్ధారణ అయిన తర్వాతనే అవి సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలి.